నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కీమోథెరపీ అన్నది ఒకటి. అయితే ఈ కీమోథెరపీ తీసుకునేటప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేసి. ఆఫ్ కోర్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయనేసి చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గించేటటువంటి అధునాతమైన పరికరాలు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయనేసి చెప్తున్నారు. సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కీమోథెరపీ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. నర్వ్ సిస్టమ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి, ఒక్కొక్కసారి నర్వ్స్ కూడా దొరకవు ట్రీట్మెంట్కి అనేసి అంటూ ఉంటారు. అండ్ హెయిర్ ఫాల్, ఇలా చాలా కంప్లైంట్స్ అనేవి ఉంటాయని అంటారు. నిజంగానే కీమోథెరపీ అన్నది అంత ఎఫెక్టివ్గా ఉంటుందా సార్ మనకి? కీమోథెరపీ అనేది మనం ఓన్లీ క్యాన్సర్ కణాలని చంపేయడానికి మాత్రమే మనం ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్, ఒక మెడిసిన్ అనమాట. బట్ అది క్యాన్సర్ కణాలనే కాకుండా నార్మల్ సెల్స్ పైన కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ మనకి రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుంటాం అనమాట. సో మనకి ఏది వెన్ వీ వాంట్ ద బెనిఫిట్ వీ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. సో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ అడ్వాన్సెస్ ఏంటంటే ఆ రిస్క్ని అది కూడా ఇంకా తగ్గించేటువంటి పరికరాలు అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే మనకి మామూలుగా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ చూస్తాము, మోర్ వరీయింగ్ ఫీచర్ ఏంటి అంటే హెయిర్ లాస్ అంటుంటారు. ఫస్ట్ ఏ ఉమెన్కి మనము కీమోథెరపీ, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, వీళ్ళందరూ కూడా ఫస్ట్ భయపడేది ఏంటంటే సార్ హెయిర్ లాస్ అవుతుందా అనేసి. సో హెయిర్ లాస్ అనేది అన్ని కీమోథెరపీస్కి కావు. కొన్ని కీమోథెరపీస్కి సిగ్నిఫికెంట్గా అవుతుంది, కొన్ని కీమోథెరపీస్కి మైల్డ్గానే ఉంటుంది. సో మనము ఆ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ హెయిర్ లాస్ని కూడా తగ్గించడానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏంటంటే స్కాల్ప్ కూలింగ్ డివైజెస్ అని వచ్చాయన్నమాట. స్కాల్ప్ కూలింగ్ డివైస్ అంటే ఒక రకమైనటువంటి ఒక డివైస్. కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీ స్కాల్ప్ పైన చల్లగా ఉండేటువంటి ఒక కూలింగ్ డివైస్ అనమాట. హెల్మెట్ టైప్లో ఉంటుంది. సో హెల్మెట్ టైప్లో ఉంటుంది అది. తద్వారా ఏమవుతుందంటే అక్కడికి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోద్ది స్కాల్ప్కి, హెయిర్కి. సో మనకి కీమోథెరపీలో ఫస్ట్ టీ హాఫ్ అంటాం, అంటే హాఫ్ లైఫ్ ఆఫ్ దట్ వన్ ఉంటుంది కదా. అది ఇంజెక్షన్ వేసినప్పుడు ఏదైతే ఫస్ట్ ఇనిషియల్గా అది హై కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేటు మన బ్లడ్లో ఎక్కువ ఉన్న టైంలో వెన్ వీ ప్రొటెక్ట్ అవర్ స్కాల్ప్ ఫ్రమ్ దట్ వన్, సో ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా మటుకు తగ్గుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ అదొక టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఇన్ గివింగ్ కీమోథెరపీ. సెకండ్ ప్రాబ్లం ఏం చెప్తుంటారు అంటే చాలా మంది పేషెంట్స్ ఒక సైకిల్, 2 సైకిల్ తర్వాత 3వ సైకిల్ నుంచి నాకు వీన్ దొరకట్లేదు సార్, నాకు ఇంజెక్షన్ ఇవ్వడానికి, ఇదంతా నల్లబడిపోయింది చేతులు, ఈ చేయికన్నారు, ఈ చేయికన్నారు, కాలు కన్నారు, నాకు నా వల్ల కావట్లేదు అంటారు. సో దానికి భయపడి చాలా మంది ట్రీట్మెంట్ ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పెయిన్ ఉంటుందా సార్? కీమోథెరపీ ఇది మందు వెళ్ళేటప్పుడు పెయిన్ ఉండదండి. కాకపోతే వీన్స్ అనేటివి డిస్కలర్ అయిపోవడం కానీ, బ్లాక్ అయిపోవడం కానీ, సన్నబడిపోవడం కానీ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో సమ్ టైమ్స్ ఏంటంటే వీన్స్లోంచి బ్లాక్ అయిపోయేవి చర్మం బయటకు వచ్చేటువంటి, వీన్స్ నుంచి బయటకు వచ్చి చర్మం లోపలికి వచ్చేటువంటి పరిస్థితి కూడా చూస్తుంటాం. సో అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడట్లా, చాలా ఇయర్స్ బ్యాక్ చూస్తున్నాయి అనమాట. సో అది ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. మరి ఇవన్నిటి నుంచి అధిగమించడానికి ఏంటంటే ఒక స్పెషల్ డివైస్ ఒకటి మేము రెగ్యులర్గా ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. ఏంటంటే కీమోపోర్ట్ అంటాం అనమాట. కీమోపోర్ట్. వాట్ ఈస్ కీమోపోర్ట్ ఏంటి అంటే మన ఆ కెథటర్ ఏదైతే ఇక్కడ నరంలోకి ఎక్కిస్తున్నామో అది ఆల్రెడీ మనకి మేము ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా, ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ప్రొసీజర్ ద్వారా దాన్ని డైరెక్ట్ హార్ట్కి సప్లై చేసే మెయిన్ వీన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసి మిగతా భాగాన్ని ఒక చిన్న ఛాంబర్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్ ఎలా ఉందో ఇంతకంటే చాలా చిన్నది మన చర్మం కింద ఛాతీ దగ్గర పెడతాం అనమాట. ఛాతీ లోపల జస్ట్ మన చర్మం కింద మీరు టచ్ చేస్తే కూడా వీ కెన్ ఫీల్ దట్. యా. సో ఎవ్రీ టైం కీమోథెరపీ ఇచ్చే కీమో నర్స్ ఏం చేస్తారు అంటే డైరెక్ట్ మన వీటిని ఏమీ అసలు టచ్ చేయకుండా డైరెక్ట్ అక్కడ మాత్రమే ఆ ఛాంబర్ లోపలికి నీడిల్ అనేది ప్రెస్ చేస్తారు. సో దట్ అక్కడికి వెళ్ళి కీమోథెరపీ అనేది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. పేషెంట్స్కి అసలు కీమోథెరపీకి వచ్చిన ఫీలింగ్ కూడా రాదు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది చాలా మందికి, అది హార్ట్ కి, చెస్ట్ కి దగ్గరలో అనేసి అంటున్నారు. ఆ లోపలికి పెట్టే పైప్ అది కూడా మన
గుండెకి ఏదైతే తీసుకెళ్తుందో దానికి పెడతాము అని అంటున్నారు. దానివల్ల హార్ట్కి ఏమైనా ఎఫెక్ట్ లేదు ఉంటుందా? లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చే ఇంజెక్షన్ కూడా డైరెక్ట్ అది ఇవన్నీ అన్నీ కూడా హార్ట్ నుంచి వెళ్ళి వస్తూనే ఉంటాయి. ప్రతి నిమిషం మనకి హార్ట్ లోపలికి కానీ డ్యూరేషన్ కొద్దిగా దూరం ఉంటుంది కదా, లేదు ఇదైతే లేదు. మరీ అది దగ్గర కదా, ఇది మనకి బ్లడ్ లోపల ఉంటుంది, హార్ట్ లోపలికి ఏమీ వెళ్ళదు. హార్ట్ లోపల దాకా పెట్టారనమాట. హార్ట్కి సప్లై చేసే మెయిన్ వెజిల్ ఏదైతే ఉందో అందులోపలికి ఆ క్యాథెటర్ అనేది పెడతారనమాట. ఓకే. సో ఇట్ ఇస్ వెల్ అప్రూవ్డ్ ప్రొసీజర్, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెప్టెడ్. వీఆర్ పుట్టింగ్ ఇట్ డూయింగ్ దట్ సిన్స్ మెనీ ఇయర్స్. సో ఇట్ ఇస్ ఆల్ కంప్లీట్లీ సేఫ్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం వీళ్ళు అంటే, సమ్ టైమ్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. బట్ అది ఆ ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ. 95% పీపుల్ అది పెట్టుకొని 2 years 3 years 5 years ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఎవ్రీ 3 weeks ఒకసారి కానీ 1 month ఒకసారి అదిని జస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు, కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఎలాగో 3 weeks ఆర్ ఎవ్రీ టైం మనం ఫ్లష్ చేస్తూనే ఉంటాము. కీమో ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా మంది పేషెంట్స్ మేము ఆ కీమో పోర్ట్ని అలాగే వదిలేస్తాం. సో పీపుల్ విల్ లీవ్ ఇట్ ఫర్ 2 years 5 years ఆల్సో. కాకపోతే అది ఎప్పుడైనా వాడుకోవచ్చు, మళ్ళీ ఇన్ కేస్ ఫ్యూచర్లో క్యాన్సర్ రికరెన్స్ వచ్చినా దాన్ని మనం వాడడానికి వీలవుతుందని చెప్పేసి అది అలాగే పెడతాం. బట్ ఆ టైంలో ఏంటంటే అది బ్లాక్ కాకుండా ఉండడానికి ఫ్లష్ చేస్తుంటాం అనమాట ఎవ్రీ మంత్కి ఒకసారి. కానీ అది వాళ్ళు దే కెన్ ఎక్కడ మళ్ళీ హాస్పిటల్కి మెయిన్ అంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ అక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్లో అది ఫ్లష్ చేయడం చిన్న ప్రొసీజర్ అనమాట. సో అది అది కీమో పోర్ట్ గురించి ఒక సెకండ్. ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్స్టర్ పంప్స్ ఉంటాయండి, ఇన్ఫ్యూజన్ పంప్స్ అంటాం. ఏంటంటే ఇప్పుడు కొన్ని కీమోథెరపీస్ 2 days దాకా 3 days దాకా కంటిన్యూస్ వెళ్ళే కీమోథెరపీస్ ఉంటాయి అనమాట. సో 2 days 3 days పేషెంట్ బెడ్ పైన పడుకోవడము, కీమోథెరపీ తీసుకోవడం కూడా కొంచెం కష్టమైన పని. సో దీనికి ఏం చేశారంటే ఒక పంప్ ఉంటుంది, ఒక బాటిల్ లాగా ఉంటుంది అనమాట, మన వాటర్ బాటిల్ టైప్లో ఉంటుంది. అందులో ఆల్రెడీ మనము ఫిక్స్ చేసి పెడతాము అనమాట, ఇంత ml/hour ఫ్లో పోవాలి. సో మనకి 48 hours ఈ కీమోథెరపీ అంతా పోవాలి అనుకుంటే ఆ రేట్లో అది పోతూ ఉంటుంది. సో మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం అది ఇన్సర్ట్ చేసి పెడతాము. అది మనం స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్ కెన్ గో హోమ్. మళ్ళీ ఒక 2 days తర్వాత క్యారీ చేసుకుంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వస్తారు, అయిపోయిన తర్వాత పంప్ తీసేసుకొని వెళ్తారు అనమాట. సో కొంతమంది పేషెంట్స్ కెన్ కీమో పోర్ట్ విత్ పంప్ పెడుతుంటాం అనమాట. సో దే ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఉంటారు అనమాట పేషెంట్స్. ఏంటంటే నాకు ఇంజెక్షన్స్ ఆ భయం లేదు, కంటిన్యూస్ తీసుకోవాలి, బెడ్ పైన పడుకోవాలి, హాస్పిటల్లో 2 days ఉండాలి అన్నటువంటి భయం కూడా ఉండకుండా దే ఆర్ వెరీ హ్యాపీ. సో when they are at home they feel more happier, no? So finally no one want to come to hospital. So ఆ విధంగా పేషెంట్స్కి సైకలాజికల్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది, అండ్ దే ఆర్ మోర్ రెడీ టు టేక్ ద ట్రీట్మెంట్ అలా. సో వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో కీమోథెరపీలో కూడా మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సో ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అన్న దాంట్లో కూడా ఇప్పుడు చాలా చెప్పారు మీరు. బెస్ట్ ట్రీట్మెంట్ అండి ఇదైతే, చాలా మందికి యూస్ఫుల్ కూడా. డెఫినెట్లీ యూస్ఫుల్, డెఫినెట్లీ లాంగ్ టర్మ్ గా కీమోథెరపీ అంటే చాలా సైకిల్స్ కీమోథెరపీ అవసరం ఉన్న వాళ్ళకి ఇది మేము డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. కొంతమందికి 4 chemotherapies 3 chemotherapies 6 chemotherapies ఉన్న వాళ్ళు కొంతమంది అవసరం లేదు అనుకున్నప్పుడు వదిలిపెట్టేస్తాం. బట్ ఇఫ్ కొంతమంది 1 year దాకా ఇంజెక్షన్స్ అవసరం ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ వి విల్ రికమెండ్. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ద పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి వెరీ గుడ్. ఒక డిప్రెషన్లో కూడా వెళ్ళకుండా ఉంటారు. వాళ్ళకి అంటే ఈ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని పేరు, అండ్ ఆల్సో హాస్పిటల్ స్టే అనేది అది ప్రాబ్లం ఉంటుంది. అలా స్కాల్ప్ కూలింగ్ డివైస్, హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి బ్లడ్ కౌంట్ తగ్గడం ఉంటుంది అనమాట, అనిమియా అవుతుంటారు వాళ్ళు. సో అలా కాకుండా ఉండడానికి ఆఫ్టర్ కీమోథెరపీ ఇవి ఇంక్రీజ్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. WBC కౌంట్ కానీ, ఇవి RBC కౌంట్ కానీ, ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీజ్ చేసే ఇంజెక్షన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కీమోథెరపీ డాక్టర్ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. మెడికల్ ఆంకాలజిస్ట్ దే విల్ సజెస్ట్ యూ వన్స్ మీకు ఇచ్చిన కీమోథెరపీని బట్టి దే విల్ థింక్ ఏమైనా ఛాన్స్ ఉందా ఇది బ్లడ్ కౌంట్ తగ్గేదని. సో దాన్ని బట్టి దే విల్ సజెస్ట్ యూ ఈ మెడిసిన్స్ అనమాట, బ్లడ్ కౌంట్ పెరగడానికి ఇచ్చే మెడిసిన్స్. సో ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈవెన్ హైదరాబాద్లో చాలా చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.